రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ప్రజలు ఫైకేరన్ చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యక్రమంలో మున్సిపల్ అభివృద్ధికై ప్రభుత్వ శాఖలన్నిటి పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రగతి ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఫైకేరన్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. అందుకోసం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మున్సిపల్ అభివృద్ధికి దోహదపడాలని చైర్మన్ పిలుపునిచ్చారు. దగ్గర మానవరం నిర్వహించి ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ వాహనదారులు అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ చైర్పర్సన్ గారు కూడా రోజుల 99 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది క్యాబినెట్ ఆమోదంతో. మరి అందులో భాగంగా మనం అన్నీ కూడా ప్రోగ్రామ్స్ మరి గత 3 రోజులుగా చేస్తూ ఉన్నాము. ఈరోజు మాత్రం మనము ఆ ప్రోగ్రాంలో భాగంగా 5K రన్ నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ నుంచి మనము ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి శివాజీ రస్తాకు పోతాము. అక్కడ మానవారం చేసేసి మళ్ళీ ఒక మెసేజ్ అందరికి కూడా మరి రేవంత్ రెడ్డి గారి మెసేజ్ ఇస్తాము. అక్కడ అందరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని నేను కోరుకుంటాను. చేపడుతున్న 99 రోజుల కార్యక్రమ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి 9 రోజుల ప్రోగ్రాంలో భాగంగా మన మున్సిపాలిటీని క్లీన్గా చేసుకోవడానికి ఏమన్నా మరి సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవడానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6వ తారీఖు నుంచి అన్ని మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ప్రతి వార్డుకి వెళ్ళి నీటి సమస్య కానీ, మురుగునీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ప్రతి ఒక్కరం అందరం కౌన్సిలర్లు కానీ, శానిటైజర్ సిబ్బంది కానీ, మన కమిషనర్ గారు కానీ, మన ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ప్రతి వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. రోజు 1-2 వార్డులు మేము పెట్టుకుంటా ఉన్నాము. మీ సమస్యలు ఏమున్నా కూడా మీ దగ్గరికి వచ్చి పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 5K రన్ నిర్వహించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా మున్సిపల్ నుంచి ఇక్కడికి 5K రన్ నిర్వహించడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా, కోస్గి మున్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. మన కోస్గి మున్సిపల్ క్లీన్గా చేసుకోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి, మరి రోడ్ల మీద మరి షాపుల వాళ్ళు కానీ, మరి ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించినప్పుడే ఇది సాధ్యమవుతా ఉంది. మనం నిన్ననే మరి దీన్ని ట్రాఫిక్ సమస్యను కూడా కొద్దిగా పరిష్కరించడం జరిగింది. దయచేసి చిన్న చిన్న ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మాకు సహకరించినట్లయితే వాళ్ళకి అందరు కూడా ప్లేసులు ఇస్తాం. మీరు
ట్రాఫిక్ సమస్యను ఉద్దేశించి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రామ్ని అందరం కూడా కలిసికట్టుగా చేసినట్లయితే మన మున్సిపాలిటీ మరి ఆదర్శంగా నిలవాలి, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి. మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి మరి 16 వార్డులు మనం గెలిపించడం, రాష్ట్రంలోనే మనం నంబర్ 1 చేయడం జరిగింది. కాబట్టి అది నంబర్ 1 కాకుండా మన నంబర్ 1 దాన్ని మనం నిరూపించాలంటే మన క్లీన్నెస్లో కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మన కోసి మున్సిపాలిటీ ఆదర్శంగా, అందరికీ ఆదర్శంగా కావాలి. మీరందరూ కూడా, మీ గ్రామస్తులందరూ కూడా ఈ కోసి మున్సిపాలిటీ ప్రజలందరూ చుట్టుపక్కల అందరూ కూడా సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నా.